హలో అండి, నమస్తే. నేను మీ లాస్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ అండ్ లాస్య వ్లాగ్స్. టుడే వీడియో వచ్చేసి సగ్గుబియ్యం బెల్లం పాయసం అనమాట. చాలా వరకు అయితే బెల్లం వేసి పాయసం చేస్తుంటే విరిగిపోతుంది. అలా కాకుండా ఈరోజు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ పక్కా కొలతల్లో ఎలా ప్రిపేర్ చేయాలో క్విక్ అండ్ ఈజీగా మన వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో ఒక కప్ ఆఫ్ సగ్గుబియ్యం తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 2 రకాలు ఉంటుంది సగ్గుబియ్యం. నేను తీసుకునే సగ్గుబియ్యం వచ్చేసి మీడియం సైజ్ అనమాట. మనకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఈ సగ్గుబియ్యం అనేది. నేను తీసుకున్న కొలతల్లో అయితే సగ్గుబియ్యం 250 గ్రామ్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి సగ్గుబియ్యం తీసుకున్నాక 3 to 4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. నేను వాష్ చేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మీరు కూడా మంచిగా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకుంటే అందులో ఉన్న నలకలన్నీ పోతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి 3 to 4 అవర్స్ మంచిగా సోక్ చేయాలన్నమాట. అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను చూపించిన విధంగా 3 to 4 అవర్స్ మంచిగా సోక్ చేసుకున్న తర్వాత చేయితో ఈ విధంగా నలిగిపోతే సరిపోతుందన్నమాట. మనకు పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మంచిగా సోక్ అయ్యాక ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనం సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ రెసిపీ అనేది కొత్తగా చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక బౌల్ పెట్టేసుకొని మనకు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలన్నమాట. మంచిగా గీ కరిగిపోయాక నేను 1/3 కప్పు జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే బాదం పప్పు అలాగే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాయసం అనేది. మనకి ఎండాకాలంలో ఒంటికి చాలా చలవనిస్తుంది అనమాట. సగ్గుబియ్యం అనేది చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా ప్రసాదంగా నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఈ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే మన ఛానల్లో వీడియో చూసి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే మనకి డ్రై ఫ్రూట్స్ అనేది పర్ఫెక్ట్గా వేగిపోయాయి అన్నమాట. సో వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు అదే బౌల్లో మనం 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా. 1 కప్పు సగ్గుబియ్యానికి ఇక్కడ వచ్చేసి నేను 4 కప్ ఆఫ్ సగ్గుబియ్యం వాటర్ తీసుకుంటున్నా అన్నమాట. 4 కప్పులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. త్రీ to 4 కప్స్ వాటర్ తీసుకొని మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. వాటర్ అనేది ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ విధంగా బాయిల్ అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను సగ్గుబియ్యం పాయసంలో 1/2 కప్పు సేమియా కూడా వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోండి, లేదా పూర్తిగా ఇది మాత్రం ఆప్షనల్ అండి, స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సోక్ చేసుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలన్నమాట వాటర్లోనే. సో ఈ విధంగా మనం సగ్గుబియ్యం వేసాక మంచిగా ఒకసారి లేదా 2 సార్లు గరిటెతో కలపాలన్నమాట. కలిపాక ఉడుకు పట్టినప్పుడు మనం లిడ్ క్లోజ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మనకు వాటర్ అనేది ఉడకడం స్టార్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందాం. 5 to 10 మినిట్స్ మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉడకాలన్నమాట. ఇంకా నేను చూపించిన విధంగా ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడికిపోతే సరిపోతుంది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ముందుగా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి కలిపెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్వీట్కు తగినంతగా అంటే బెల్లం వేసుకోవాలన్నమాట.
ఇక్కడ వచ్చేసి నేను సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నానో 1/3 కప్పు వరకు బెల్లం తీసుకోవాలన్నమాట. మనకి స్వీట్కి సరిపడా ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా బెల్లం వేసాక కూడా మంచిగా బెల్లం అంతా ఈవెన్గా కలిసిపోయేలాగా కలుపుతూ ఉండాలి. అలాగే బెల్లం అనేది మంచిగా మెల్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను బెల్లం చాపుడు బెల్లం తీసుకున్నా అన్నమాట. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మనకి బెల్లం అనేది మొత్తం కరిగిపోయి మళ్ళీ ఉడకడం స్టార్ట్ అయిపోయిందనమాట. కొంచెం ఇలాచీ తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతూ తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పచ్చకర్పూరం అన్నమాట. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ పచ్చకర్పూరం తీసుకున్నాను, పించ్ ఆఫ్ పచ్చకర్పూరం తీసుకున్నాను. ఇది వేస్తే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి సగ్గుబియ్యం పాయసం అనేది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి ఇది ఏ పూజ స్టోర్లో అయినా సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందన్నమాట పచ్చకర్పూరం అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. పక్కకు తీసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని ఒక 30 సెకండ్స్ లేదా 40 సెకండ్స్ మంచిగా చల్లారనివ్వాలన్నమాట. చల్లారమంటే పూర్తిగా చల్లారకూడదు, కొంచెం పొగలు అనేది పోయేంత వరకు చల్లారి పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా గరిటెతో కలుపుతూ చల్లారబెట్టుకోవాలన్నమాట. సో మనకి చల్లారాక మనం 1 కప్ ఆఫ్ సగ్గుబియ్యం అలాగే 3 to 4 కప్స్ వాటర్ తీసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మిల్క్ యాడ్ చేయాలన్నమాట. నేనైతే ఇక్కడ వచ్చేసి 3 to 4 కప్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ వెర్మిసెల్లి అనేది యాడ్ చేశాను కాబట్టి నాకు కన్సిస్టెన్సీ ఎక్కువ వచ్చిందనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను 3 to 4 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాను. వామ్ మిల్క్ అనమాట. ఇది చల్లారాకే మిల్క్ అనేది యాడ్ చేయాలి, లేకపోతే మనకి బెల్లం అనేది విరిగిపోతుందన్నమాట. ఈ విధంగా చేయండి, ఇదే అసలు ట్రిక్ అన్నమాట. ముందుగా అయితే ఇక్కడ పాలు పోసాక మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. ఈవెన్గా పాలు అనేది మంచిగా పాయసంలో ఇమిడిపోయేలాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇక నేను చూపించిన విధంగా కలుపుతూ ఉండండి. సో ఇక్కడైతే మనకి పూర్తిగా మంచిగా కలిసిపోతుందన్నమాట. ఎంతసేపు ఉన్నా కూడా ఈ పాయసం అనేది చిక్కబడకుండా మనకు మంచి కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు అయితే మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్స్ ద్వారా మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మా వీడియోస్ కనుక ఎంతవరకు రీచ్ అవుతున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.